హాయ్ అందరికీ. ఇవాళ మామిడికాయ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా మామిడికాయ పీసెస్ని ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. ఆ తర్వాత పల్లి నూనె ఇందులో వేసుకొని కొద్దిసేపు నానబెట్టాలి. ఇది 3 కిలోల నర. ముందుగా 300 గ్రాముల గుంటూరు కారం అనేది ఇందులో వేసుకోవాలి. స్టాప్. 3 మ్యాంగో పౌడర్ అనేది 100 గ్రామ్స్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. మనం ముందుగా కల్లుప్పుని మిక్సీ పట్టుకొని ఇందులో పౌడర్ లాగా చేసుకోవాలి. 1/2 kg వేసుకోవాలి. ఆవాల పొడి అనేది 300 గ్రాములు ఇందులో వేసేసుకోవాలి. ఆవాల పొడి 600 గ్రాములు వేసుకోవాలి. నేను ముందుగా 300 అని చెప్పాను కదా, కొద్దిగా ఇంకా వేసుకోవాలి. జీలకర్రని వేయించిన పొడి 200 గ్రాములు. ఇది 2 స్పూన్స్ పసుపు వేసుకోవాలి. మెంతుల్ని వేయించిన పొడి అంటే 1 స్పూన్ వేసుకోవాలి. ఎల్లిపాయల పొట్టు తీసి 100 గ్రామ్స్ ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కిందికి మీదికి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ 2 లీటర్స్ వేసుకున్నాక ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు 3 స్పూన్స్, జీలకర్ర 3 స్పూన్స్ వేసుకున్నాక స్టవ్ సిమ్ మీద పెట్టుకొని ఒక పిడికెడు ఎండుమిరపకాయలు వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ అంతా చల్లగా అయినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ది ఇలా వేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే పొంగుతుంది. మనం గిన్నె కూడా కొంచెం పెద్దది తీసుకోవాలి తాలింపుకి. ఇది ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా పోపు వేసుకున్నాం కదా అండి, అది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. స్పూన్ వేస్తున్నాను. నేను 2 భాగాలు చేసి అందులో వేసుకుంటున్నాను. ముందుగా ఇలా మొత్తం మిక్స్ కావాలి. ఇలా మొత్తం మిక్స్ అవ్వాలి. ఇలా కిందికి మీదికి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని జాడీలో వేసుకోవాలి. ఇలా ఆవకాయ పచ్చడి మొత్తం జాడీలో వేసుకొని మొత్తం ప్యాక్ చేసి పెట్టుకోవాలి. 3వ రోజుకి మీకు సరిపోయినంత ఆయిల్ లేకపోతే పల్లి నూనె వేడి అంటే కాగబెట్టి ఇందులో వేసుకొని సాల్ట్ సరిపోయినంత వేసుకోండి. ఆ తర్వాత వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.